కీరవాణి సార్ వల్లనే ఈ సినిమా మ్యాక్సిమం ఇంత హైప్ వచ్చింది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా ఈ సినిమా ఆ పవర్ స్టార్ ఆ క్యారెక్టర్ ఎలివేషన్ మాత్రం కీరవాణి సార్కి హ్యాట్స్ ఆఫ్. ఫైట్స్ ఎక్సలెంట్ అండి, ఫైట్స్ ఎక్సలెంట్. ఇంకొక విషయం ఏంటంటే మేబీ క్రిష్ మొత్తం సినిమాని క్రిష్ జాగర్లమూడి గారు తీసి ఉంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా సూపర్ ఉండేదని మా అభిప్రాయం. మధ్యలో ఏవో కారణాల వల్ల తను దూరం అయ్యాడు. సో నో ఇష్యూస్. బట్ జ్యోతికృష్ణ గారు కూడా దాన్ని తగ్గకుండా తీశారు. బట్ అదే క్రిష్ జాగర్లమూడి గారు మొత్తం 100% తన ఎఫర్ట్ పెట్టి ఫైనల్ వరకు తను తీసి ఉంటే మాత్రం సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉందో సెకండ్ హాఫ్లో అలానే ఉండేది. ఒక ఇంకా పవర్ స్టార్కి తిరుగు లేకుండా కంబ్యాక్ ఉండేది ఈ సినిమా. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ లైనప్ అంటే మనకి వీటి గురించి తెలియదు. సనాతన ధర్మం కానీ మన పాస్ట్ హిస్టరీలో మనల్ని ఈ కొంతమంది అందరు వెధవలు ఔరంగజేబు, బాబరు, అక్బరు చెప్పిరు కానీ హరిహర వీరమల్లు లాంటి కొంతమంది మన తెలుగు వాళ్ళు కానీ మన సంప్రదాయం ధర్మం కోసం పోరాడిన వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పలేదు చిన్నప్పుడు.